హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో చాలా రోజులు అయిపోయిందండి మీతో చాలా ఫ్రీగా మాట్లాడేసేసి, అంటే ఇలాగా ఫేస్ టు ఫేస్ ఎంతసేపు ఉన్నా వర్క్ చేయడము, వర్క్స్ అప్లోడ్ చేయడము ఇలాగనే చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మటుకు కొంచెం చిన్న చిన్న డౌట్లకి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి అయితే మటుకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మరి పెద్దగా ఏం కాదులేండి, చిన్నగానే అనమాట. డిజైన్ల గురించి కొంచెం డౌట్లు వచ్చాయన్నమాట మన సబ్స్క్రైబర్స్కి. సో అందుకే ఒక చిన్న క్లారిటీ వీడియో అయితే మటుకు ఇలా చేస్తా ఉన్నాను. లేట్ చేయకుండా అయితే మటుకు ఏమంటే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. చాలా మంది సబ్స్క్రైబర్స్ ఈ మధ్యలో, అంటే మళ్ళీ స్టార్ట్అప్ అనేది నాకు ఇక్కడే కదా, అప్పుడెప్పుడో నెట్ ప్యాచ్ వర్క్ చేసిండే తర్వాత మళ్ళీ ఈ మధ్యనే మనం ప్యాచ్ వర్క్ చేసాము. సో దానికి రకరకాలుగా మనం పేర్లు పెట్టుకోవచ్చు, కానీ సో నేనైతే మటుకు సింపుల్గా ప్యాచ్ వర్క్ అని అయితే మటుకు నేను పెట్టేసేసాను అనమాట. సో ఆ ప్యాచ్ వర్క్ వీడియో చేసిన తర్వాత చాలా మంది మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది ట్రై చేశారు. అక్క ఏంటి మీకేమో అంత నీట్ గా వచ్చింది, మాకేమో పీస్ పోతుంది అని చెప్పేసి అన్నారు. ఇది కరెక్టేనా చేయడము, లేదా ఇంకా వేరే ఏమైనా ప్రాసెస్ ఉందా అని చెప్పేసి అని అడిగారండి. సో వేరే ప్రాసెస్ అయితే నేను ఏమి చేయలేదండి, మీకు వీడియోలో క్లియర్ గా కూడా నేను చెప్పాను కూడా, ఓకేనా. సో వీడియోని స్కిప్ చేయకోకుండా చూస్తేనే మీకు ఏదైనా కానీ అర్థం అవుతుంది. నేను అందుకే ఎన్నిసార్లు చెప్తాను, వీడియో స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. నేను ఎక్కడ కూడా టైం వేస్ట్ అనేది వీడియో అనేది నేను చెయ్యనండి. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎక్కడి వరకు కంటెంట్ కావాలో అక్కడి వరకే నేను చేస్తాను కూడా. సో ఎక్స్ట్రాది అవసరం లేదు, లేనిది కూడా అక్కడ చెప్పేదంటూ కూడా ఉండదు, ఓకేనా. క్లియర్ గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మీకు చెప్తాను. కానీ మధ్యలో కొంచెము ఏదన్నా కానీ కొంచెం అక్కడ చేస్తుండే ప్రాసెస్ ని మీరు అబ్జర్వ్ చేస్తారని ఆ వీడియోని పెట్టేసి నింటాను, కానీ అది అబ్జర్వ్ చేయకుండా వాయిస్ లేదని చెప్పేసి అని మీరు స్కిప్ చేసేస్తారు. సో దాంతో మీకు అర్థం కాదు. స్కిప్ చేయకోకుండా వీడియో చూడండి, మీకు అప్పుడు అర్థం అవుతుంది. నేను దాంట్లో ఏం చెప్పాను, ఇది ఆ సైజ్ బ్లౌజ్ కి అది కరెక్ట్ గా సరిపోయింది డిజైన్, కాబట్టి నేను ఎక్స్ట్రాగా కూడా ఏం పెద్ద నాకు దాంతో రిస్క్ పడలేదు, ఏం లేదు, జస్ట్ కటింగ్ చేశానని చెప్పేసి అన్నాను. సో అదే మళ్ళీ సైజ్ మెజర్మెంట్స్ మారితే మటుకు మీకు కంపల్సరీ కూడా సైడ్ అనేది పీస్ కనిపిస్తుంది. ఆ సైజ్ పీస్ కనిపించకోకుండా ఫోల్డింగ్ చేసి కుట్టడమో, లేదా ఇంతకు ముందు నెట్టెడ్ వీడియో చేశాను కదా నెట్వర్క్ది, సో ఆ వర్క్ వీడియో చూసేసైనా సేమ్ అదే ప్రాసెస్ లో చేసుకోండి అని క్లియర్ గా చెప్పాను. సో అలా చేయకోకుండా మనకేదో 10 inches లో సరిపోయే హ్యాండ్ తీసుకొని వచ్చేసేసి 13 inches 14 inches హ్యాండ్ ఉన్న వాళ్ళకు చేస్తే కంపల్సరీ గ్యాప్ అనేది వస్తుంది, పీస్ అనేది కంపల్సరీ వేస్తుంది, ఓకేనా. మీరు ట్రై చేయడంలో తప్పేం లేదండి, ఎందుకంటే ఒక కష్టపడుతున్న అమ్మాయిగా నాకు తెలుసు, కొత్తగా ట్రై చేస్తేనే మనకి కూడా ఇంకొంచెం పేరు అనేది వచ్చేది అని చెప్పేసి సరే నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. కొత్తగా ట్రై చేయాలి, ఓకేనా. దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ తో ఫోకస్ చేసి ట్రై చేయండి, అప్పుడు డెఫినెట్ గా సక్సెస్ అనేది అవుతారు. ఇలాంటి డౌట్లు కూడా రాదు, మనం ఇంకొకరితో అనిపించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక డిజైన్ ని 10 రకాలుగా ఎలా చెయ్యాలి అని చెప్పేసి అని ఆలోచించినప్పుడే మనలో ఉన్న క్రియేటివిటీ కూడా బయటకు వస్తుంది, ఓకేనా. ఎక్కడ కూడా మీరు చేసిన ప్రయత్నంలో తప్పేం లేదు. దాన్ని నెట్టెడ్ గా యూజ్ చేసుకోవచ్చు, మనం ప్యాచ్ గా యూజ్ చేసుకోవచ్చు, అదే ప్లేస్ లో బార్డర్ పెట్టుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని క్రియేట్ చేసే విధానంలో మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, ఓకేనా. కొంతమందికి ఇప్పుడు కొంతమందికి కట్ చేయడం అని చెప్పేసి అంటే నచ్చదు మన కస్టమర్స్ కి. అలాంటప్పుడు ఇలాగ పైన పెట్టేసేసి క్లాత్ యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు, ఓకేనా. తర్వాత వచ్చేసేసి ఇంకా ఇద్దరు ముగ్గురు నాకు మెసేజ్ చేశారండి. సో దట్ నాకు అయితే మటుకు వాళ్ళు ఎవరు అనేది నాకు గుర్తు లేదు, జస్ట్ కొత్త నెంబర్స్ తో వచ్చింది. మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నామక్క, మాకు డిజైన్ నెంబర్స్ కూడా పెట్టండి, మాకు ఇంకా ఈజీ అవుతుంది అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో డిజైన్ నెంబర్ పెట్టేకి నేను కొన్ని డిజైన్స్ వచ్చేసరికల్లా కూడా నేను మోడిఫికేషన్ చేసుకుంటానండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెట్ బ్లౌజ్ నేను చూపించినాను, నెక్ది ఫస్ట్ మన ఛానల్లోనే చూపించాము ఎట్లా వేసుకోవాలి ఏమి అని చెప్పేసి అనేది. ఆ నెట్ బ్లౌజ్ కి మీకు ఆ వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను, ఇది డిజైనర్స్ ముందు లైన్ ఇవ్వలేదు, నేను చేసుకున్న డిజైన్ కి ముందు లైన్ ఉంది. సో దాన్ని మనం ఆ లైన్ పెట్టేసేసి నెక్ కట్ చేసేసుకొని మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని నేను అప్పుడు కూడా క్లియర్ గా చెప్పాను. సో అలాగా ఉన్నప్పుడు నేను డిజైన్ నెంబర్ ఎలాగ మెన్షన్ చేయగలను మీరే చెప్పండి. ఫర్ సపోజ్ ఒకవేళ అదే డిజైన్ నా దగ్గర కొన్నారు అని అంటే మీకు సేమ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో మీకు ముందుగానే నేను వీడియోలో చెప్పినట్లుగా లైన్ వేసేసుకున్నాక నెట్ కట్ చేసేసుకున్నాక తర్వాత వర్క్ చేసేసుకోవచ్చు. కానీ మీరు డైరెక్ట్ గా నెంబర్ చెప్పాను కదా అని చెప్పేసి అని ఆ నెంబర్ ఉన్న డిజైన్ వేరే వాళ్ళతో ఎవరితోనైనా సరే పర్చేజ్ చేశారు అని చెప్పేసి అంటే మీకు ఆ లైన్ ఉండదు, అప్పుడు నేను చెప్పినది రాంగ్ అవుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి సరే ఇప్పుడు డిజైన్ నెంబర్స్ అనేవి ఇవ్వడం లేదు.
ఇంతకు ముందు మీరు చూసుకోండి కావాలంటే, నేను ఫస్ట్ వేస్తా ఉన్నప్పుడు ఎలా ఉండేది అలాగనే వేస్తా ఉన్నప్పుడు నేను అంటే అప్పుడు ఇంకా డిజైనింగ్ నేర్చుకున్నప్పుడు అనమాట. అప్పుడు నెంబర్స్ ఇచ్చాను నేను, డిజైనింగ్ నెంబర్స్. కాకపోతే ఎప్పుడైతే మోడిఫికేషన్స్ నేను నేర్చుకొని నేను చేయగలుగుతున్నానో, కస్టమర్స్ అడిగిన వాటికి తగ్గట్టుగా కూడా నేను డిజైన్స్ చేయడం మొదలు పెట్టాను, అప్పటి నుంచి నేను నెంబర్స్ అనేది ఇవ్వడం లేదు. ప్లస్ ఇంకొకటి ఏమని చెప్పేసేసానంటే, ఒక డిజైన్ కి నేను హ్యాండ్ది ఒకటి వాడతాను, నెక్ది ఒకటి వాడతాను, తర్వాత వచ్చేసేసి డిజైన్ లో బుట్టి అనేది కూడా మళ్ళీ సపరేట్ గా కూడా కొన్ని డిజైన్స్ కి నేను చేరుస్తాను. అప్పుడు ఆ మిక్స్డ్ తీసుకొని మీరు అదే డిజైన్ కావాలి, ఆ డిజైన్ మా దాంట్లో లేదు అని చెప్పేసి అని వెతుక్కున్నప్పుడు ఇబ్బంది పడతారు కదా. సో ఒక డిజైన్ ఉన్న డిజైన్ ని 10 సార్లు కొనాలంటే కొనలేం కదండి ఎవరిమైనా కానీ. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి అయితే మటుకు నేను ఆలోచించేసేసి నేను చెప్తున్నాను, ఒక డిజైన్ నే మోడిఫికేషన్స్ చేసుకోగలుగుతున్నాను కాబట్టి నేను వేయగలుగుతున్నాను. అదే డిజైన్ ని 10 సార్లు కొనాలని చెప్పేసేసానంటే కొనలేం కదా. పోనీ అలా కాదు, నేను ఎన్ని నెంబర్లని మెన్షన్ చేయాలా, హ్యాండ్ది ఒకటి మెన్షన్ చేయాలా, నెక్ది ఒకటి మెన్షన్ చేయాలా, బుట్టీస్ ఏదో మెన్షన్ చేయాలి. ఇదంతా కూడా చేయలేం కదండి. అప్పుడు చేసేటప్పటికి అవన్నీ ఏ దాంట్లో అనేది మర్చిపోండదు కదా. ఓన్లీ నెక్ది ఒకటి పెట్టినాం అనుకో మళ్ళీ అలా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా. తర్వాత ఇంకొకటి ఏమనంటే, రీసెంట్ గా నిన్ననో మొన్ననో నేను అప్లోడ్ చేశాను షార్ట్ అనేది, యాపిల్ వర్క్ది, ఎలిఫెంట్ది. సో నేను అది ఒకసారి చూపించేసేసి మీకు మాట్లాడతాను. నేను యాపిల్ వర్క్ చెయ్యాలని చెప్పేసేసని ఈ డిజైన్ చూసిన వెంబడే అనుకున్నాను, ఇదే కాదండి నేను ట్రై చేసేసి కూడా చాలా రోజుల కిందటనే నేను ట్రై చేశాను. కాకపోతే నేను ముందుగా కూడా మీకు మెన్షన్ చేశాను. సో లాస్ట్ ఇయర్ మా పాప ప్రెగ్నెంట్ అయ్యి నాకు ఇంటికి వచ్చినప్పటి నుంచి వర్క్ అనేది నేను మా పాపను చూసుకోవడంలోనే ఆ టైం అంతా కూడా నేను కేటాయించడం వలన వీడియోస్ చేయడానికి నాకు ఎక్కువగా టైం అనేది దొరకలేదు. దొరికిన దాంట్లో నేను చాలా వరకు కూడా మీకు అప్డేట్ అనేది చేస్తూ వచ్చాను. సో అలాంటి దాంట్లో ఇట్లా యాపిల్ వర్క్లు చాలా చేశాను నేను. ఓకేనా. ప్రయోగాలు చేశాను, ప్యాచ్ వర్క్లు కానీ అన్ని కూడా చేశాను. అవన్నీ సక్సెస్ అయిన తర్వాతనే ఏదన్నా సరే మీ దగ్గరికి ఒక వీడియో అనేది వస్తుంది. సో నేను ఏది కూడా ఎక్స్పెరిమెంట్స్ చేయకోకుండా, అది కూడా డైరెక్ట్ కస్టమర్ల బ్లౌజుల పైన నేను చెయ్యనండి. ఎందుకనంటే ఒకవేళ సక్సెస్ అవ్వకోకుండా కస్టమర్స్ కి బ్లౌజ్ అనేది డిసప్పాయింట్ అవుతారు. ఓకేనా. అంత కాస్ట్ పెట్టి తెచ్చినప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అలా కాకోకుండా నేను నా బ్లౌజుల పైన ఎక్స్పెరిమెంట్ చేసుకున్న తర్వాతనే కస్టమర్స్ అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసేసి ఎలిఫెంట్ ఉంది కదా, మేము యాక్చువల్లీ ఈ డిజైన్ అనేది మనకు నార్మల్ గా కూడా పల్లకిది అవంతా కూడా డిజైన్స్ ఉంటాయి కదా, ఆ సెట్ ఆ 2 తీసుకొని వచ్చి మిక్స్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు ఈ శారీకి అంత హెవీగా వద్దులే అని చెప్పేసేసని నేను ఓన్లీ ఎలిఫెంట్ వేద్దాము, దాన్ని కొంచెం డిఫరెంట్ గా వేద్దామని చెప్పేసేసి నా థాట్ తో ఆలోచించాను. సో అదే అన్నమాట ఇది. ఇక్కడ వచ్చేసేసి మనకు బ్యాక్ వస్తుందండి. ఓకేనా. ఇది బ్యాక్ సైడ్ 1 బుట్టి వచ్చేసేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసేసి హ్యాండ్స్ కి ఇలాగా ఆపోజిట్ లో వేసాను, మీరు క్లియర్ గా చూడొచ్చు. ఎక్కడ కూడా మనకు పీస్ అనేది లెయ్యడం అనేది జరగదు. ఓకేనా. డిజైన్ పర్ఫెక్ట్ గా ఉంది అని అంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. కాకపోతే ఆ డిజైన్ చేసేటప్పుడు కూడా మనం అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనా. ఇది ఎక్కడ కూడా ఏ డిజైనర్ దగ్గర నేను కొనలేదు, ఉన్న ఎలిఫెంట్ ని నేను మోడిఫికేషన్ చేశాను. సో ఇది ఆ డిజైన్. ఇది వచ్చేసేసి మనకు మధువంశీ డిజైన్స్ వాళ్ళది సెట్ జే అండి. మీకు ఆల్రెడీ కూడా చెప్పాను నేను, సెట్ జే కే కూడా వచ్చాయి క్యాటలాగుల్లో, నేను ఇంకా చూపించలేదు అని చెప్పేసేసి మీకు చెప్పాను అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది సెట్ జే అన్నమాట. దీంట్లో ఎలిఫెంట్స్ దగ్గరగా నేను ఒక 4-5 తిరిగేసాను అనమాట. దాంట్లో ఫైనలైజ్ చేసుకొని ఈ ఎలిఫెంట్ ని ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తము టోటల్ గా కూడా ఫిల్లింగ్ ఉంది. సో ఆ ఫిల్లింగ్ అంతా తీసేసి మళ్ళీ నేను కట్ వర్క్ కి కావాల్సిన, అదే యాపిల్ వర్క్ కావాల్సినట్లుగా నేను మొత్తం అంతా కూడా ఫస్ట్ లైన్ ఇచ్చుకొని, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ లైన్ వేసిన తర్వాత మళ్ళీ మనము యాపిల్ వర్క్ చేయడానికి ఒక లైన్ ఇచ్చుకొని, ఆ తర్వాత సో దీన్ని మళ్ళీ నేను ఇచ్చాను అనమాట. సో ఇదంతా కూడా ఫిల్లింగ్ తీసేసి మోడిఫికేషన్ చేయడానికి ఏం కొద్దిగా టైం పట్టదు కదా. సో ఇది నేను చేసుకున్నాను. మళ్ళీ ఈ డిజైన్ ఆల్రెడీ సెట్ జే వాళ్ళు కొనింటారు. సో ఈ డిజైన్ నేను సెట్ జేలోది అని చెప్పేసి అని చూపించేసేస్తే, నెంబర్ పెట్టేసేస్తే అది మీకు సెట్ లో ఉండదు. మరి అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ డిజైనర్ని కానీ లేదా మళ్ళీ నన్ను కానీ, మేడం మీరైతే దాంట్లో నెంబర్ అని చెప్పేసి అన్నారు, మళ్ళీ మాకు కనిపించలేదు ఆ డిజైన్ అని చెప్పేసి అని అడుగుతారు.
అడిగిన దానికి నా దగ్గర సమాధానం ఏముంటుంది, మళ్ళీ నేను మోడిఫికేషన్ చేశాను దాంట్లోనే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను నెంబర్స్ అనేది ఇవ్వడం లేదు. ఓకేనా, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు 1 కాదు 2 కాదు. మళ్ళీ తర్వాత కూడా కొంతమంది నేను వేసుకున్న బటర్ఫ్లై డిజైన్ కూడా అడిగారు, ప్యాచ్ వర్క్ది. సో ఆ డిజైన్ కూడా నేను మధువంశి క్యాటలాగ్లోదే అనమాట నేను తీసుకుపోయినది. యాక్చువల్లీ ఇప్పుడు కూడా యాపిల్ వర్క్కి నేను చెయ్యాలనుకున్నప్పుడు ఇది కూడా చూశాను. ఇది చూసారా, నాకు యాజ్ టీజ్ గా నా శారీలో ఉన్న కొమ్మలు మొత్తం అంతా కూడా ఈ అంబ్రెల్లా తీసేస్తే సేమ్ యాజ్ టీజ్ ఎలిఫెంట్ మొత్తం అంతా కూడా యాజ్ టీజ్ గా ఉంటుంది. కానీ అలా కాదు, నేను డిఫరెంట్ గా దానికి యాపిల్ వర్కే చెయ్యాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను, చేసుకున్నా. కొత్తగా చూపించడానికి ఉంటుంది కస్టమర్ కి అని చెప్పేసి. ప్లస్ ఇంకొక ఎలిఫెంట్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్ గా మనము నెట్టెడ్ ఎంబ్రాయిడరీకి జస్ట్ మనము మళ్ళీ ఒక లైన్ ఇచ్చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లేదు, ఓన్లీ అవుట్ లైన్ ఉంది. ఓకేనా, కానీ నాకు ఎలిఫెంట్ అంత సాటిస్ఫై అనిపించలేదు అనమాట. ఇప్పుడు ఈ ఎలిఫెంట్ కి మనకు ఈ ఎలిఫెంట్ కి ఎంత డిఫరెన్స్ చూడండి. సో డిఫరెంట్ ఉంది కదా, ఆ లైన్ చిన్నగా, థిక్నెస్ డిఫరెంట్ ఉంది. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ నేను సెలెక్ట్ చేసి నేను మోడిఫికేషన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, అది ఒకటైతే. నేను ఇంకా మధ్యలో చాలా వీడియోస్ నేను మిస్ అయిపోయాను, మీకు ఇంకా రకరకాలుగా ట్రైల్ చేశాను అని చెప్పేసి కూడా చెప్పాను కదా. సో ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్. ఓకేనా, ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా నేను చెప్తున్నా కదండి, కొన్ని బ్లౌజెస్ కి నా బ్లౌజులకే ఫస్ట్ అనేది వేసుకుంటాను. బట్ కొన్నిసార్లు టైం లేనప్పుడు ఏం చేస్తాము, ఓన్లీ హ్యాండ్ వర్క్ నేను ట్రైల్ వేసి అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ కస్టమర్కి పెడతాను అనమాట. ఓకేనా, ఇక్కడ చూసారు కదా, ఇలా చూడండి, మీకు ఇక్కడి నుంచి ఇలాగా క్రాస్ గా వచ్చి ఇక్కడికి వచ్చేసరికల్లా నెట్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, వేసుకొని చూపిస్తాను. సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి క్రాస్ గా వచ్చి మనకు ఇలాగ ఎండ్ అవుతుంది. అంటే ఈ లైన్ ఇలాగ క్రాస్ లో ఉంటుంది. ఆ లైన్ ఓన్లీ క్రాస్ లో కూడా వేయొచ్చు, కానీ మళ్ళీ అక్కడ కొంచెం నెట్ కానీ లేదా ఆపోజిట్ క్లాత్ కానీ పెడితే లుక్ అనేది బాగుంటుందని చెప్పి మళ్ళీ ఇలాగ ట్రై చేశాను. సో ఇదే అండి, ట్రైల్ చేస్తూనే ఉండాలి. ఒక డిజైన్ ని 10 రకాలుగా కూడా మనం ట్రై చేయాలి. ఏదైనా ట్రై చేస్తేనే సక్సెస్ అనేది అవుతామండి. ట్రై చేయకోకుండా సక్సెస్ అవ్వాలని చెప్పేసానంటే ఎవరిని అవ్వము. కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి. ఆ ట్రై చేసినప్పుడే మనకి ఇంకా కొత్తగా ఆలోచనలు వస్తాయి. దాంట్లో ఎటువంటి కూడా తప్పు లేదు. కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క డిజైన్ ని మనం 10 రకాలుగా ఎలాగ చెయ్యొచ్చు అని చెప్పేసి అనే రకంగా ట్రై చేయాలి. ఓకేనా, మనకు ఉన్న దాంట్లోనే డెవలప్ చేసుకోవడం ఎలాగని చెప్పేసి అనేది నేను ఆలోచిస్తానండి. కొత్తగా డబ్బులు పెట్టుకోకుండా, ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ప్రతిసారి మనం పెట్టుకోకుండా ఉన్న డిజైన్ లో మనం ఎంతవరకు అయితే ట్రై చేయగలమో అంతవరకు ట్రై చేయాలి. లేని డిజైన్ ఎలాగో కొనక తప్పదు. ఉన్న డిజైన్ 10 సార్లు కొనాలని చెప్పేసి అంటే కొనలేము కదా. సో ప్రస్తుతానికైతే మటుకు ఇదే అండి, ఒక క్లారిటీ అయితే మటుకు ఇచ్చేసేసాను. సో పర్లేదు మేడం, మీరు నెక్ డిజైన్ వరకు అయితే నెంబర్ ఇవ్వండి అని చెప్పేసేసానంటే నేను నెక్ డిజైన్ వరకు అయినా సరే మీకు నెంబర్ అనేది నేను మెన్షన్ చేస్తా. అది మీరు కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అప్పుడు నేను డిజైన్ గురించి అయితే మటుకు నేను మెన్షన్ చేస్తాను. తర్వాత వచ్చేసేసి డిఫరెంట్ గా ట్రయల్ వేసినప్పుడు మటుకు టైం ఉంటే గిన డెఫినెట్ గా నేను షేర్ చేస్తానండి. బట్ అన్ని సార్లు నాకు టైం కుదరకపోవచ్చు. ఒక్కోసారి అర్జెంట్ ఆర్డర్స్ వస్తాయి, జస్ట్ షార్ట్ పెట్టేసేసి తీయొచ్చు. ఓకేనా, కాబట్టి అర్థం చేసుకోండి. ఓకేనా, సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారత్ లేడీస్ ఫ్యాషన్. బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అదేనండి, యాపిల్ వర్క్ ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి అనేది ఇంకొక బ్లౌజ్ చేస్తున్నాను. సేమ్ డిజైన్, సేమ్ మోడల్, సేమ్ శారీకి. సో ఆ వీడియో వచ్చేసేసి మీకు రేపు పోస్ట్ చేస్తాను. ఓకేనా, బై ఫ్రెండ్స్.